ఎగ్ బుర్జీ పుల్కా ఈ రెండు తిన్నాను, సరిపోలేదని చెప్పి మళ్ళీ నూడిల్స్ చెప్పా. కానీ ఎందుకో తెలియదు కానీ రూమ్కి వచ్చిన తర్వాత మిడ్ నైట్ ఆకలేదు. యుద్ధం కూడా 6 తర్వాత ఆపేస్తారు, నువ్వేంటయ్యా తింటాను ఉంటున్నావు. చూస్తేనేమో అది మనకి సరిపోలేదు. ఎలా సరిపోద్ది? రిటర్న్ రూమ్కి వచ్చి వర్క్ చేసుకుంటూ చికెన్ నూడిల్స్, చికెన్ మంచూరియా. ప్రభాస్ ఫుడ్ పెడితే ఇంకా పెట్టి డార్లింగ్ సరిపోలేదు. అప్పుడేంటంటే వాడితో మకావుకి వెళ్ళిపా. అక్కడ వాడితే పార్టీ రకరకాల ఐటమ్స్ అయితే ట్రై చేశాను. నీకు పార్టీ ఇచ్చాడంటే సాహసమనే చెప్పాలంటే. ఫస్ట్ నూడిల్స్ తిన్నా, తర్వాత న్యాచురల్లీ బిర్యానీ అయితే తిన్నా. నాకు ఇక్కడ మైండ్ స్టక్ అయిపోయింది రా. ఇప్పుడు సరిపోలేదు అంటాడు చూడు. దిస్ వీడియో ఇస్ మేడ్ ఫర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఆఫ్ ది సిరీస్ ఆఫ్ ది టోర్నమెంట్. అది కాదు ఎగ్జాక్ట్లీ, అది ఎంటర్టైన్మెంట్ పర్పస్ ఓన్లీ, అది ఇది అని చెప్పి. హాయ్ గాయ్స్, వెల్కమ్ కమ్ ఎల్. ఓకే ఓకే వచ్చారు కదా అందరూ. సో మనం యాజ్ యూజువల్గా ఎంతసేపు షో చేస్తున్న తర్వాత కూడా ఏమీ తెలియనట్టు మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసినట్టు యాక్ట్ చేద్దాం అనమాట ఇప్పుడు. ఓకే, సో ఈరోజు వీడియోలో వాయిస్ కానీ అని ఏమైనా ఎక్కువ ఉంటే పట్టించుకోవద్దు. ఐఎమ్ నాట్ ఇమిటేటింగ్ మహేష్ బాబు ఫ్రమ్ పోకరి, జస్ట్ కోల్డ్ వచ్చింది అంతే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. టుడేస్ వీడియో ఈజ్ అబౌట్ ద ఫుడ్ వ్లాగర్ ఆఫ్ ది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. నీకు కరెక్ట్గా గుర్తుంటే నేను లేని శివగాదం సెట్ అన్నదానికి రియాక్ట్ అయ్యాం. అప్పుడు కూడా ఇలాంటి ఆనిముత్యాలు నీళ్ళే వీడియో పడతాడు. ఫుడ్ వ్లాగర్స్ కొంచెం అది ఉంటుంది కదా, మనోడు తెచ్చి చూపిస్తాడు. నా ఫీల్డ్ లో పడతా ఉంటారు అలాగే. 10K ఎప్పుడో ఇంకా తక్కువే. శివగాదం సెట్ అన్నది ఎప్పుడో ఇంకా తక్కువే, బాగా తక్కువ ఉన్నప్పుడు చూపించాడు నాకు. నేను లేని రియాక్ట్ అయ్యాం, మంచిగా వెళ్ళింది ఆ వీడియో. అండ్ అన్నప్పుడు కొంచెం ఫిట్నెస్, ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పి బోరింగ్ పదాలన్నీ మాట్లాడుతున్నారు. సో మనకు ఒకడు దొరికాడు, క్రేజీ ఫెలో. అది కూడా మనోడే చూపించాడు. వచ్చాడు కానీ ఫీల్డ్లో, బట్ అతనికి ఎంత క్రేజ్ ఉందని నాకు తెలియదు. మామూలు అంటే అతని వీడియోలు నేను ఫుల్గా ఏం చూడలే, జస్ట్ ర్యాండమ్గా ఒకటి రెండు చూసుంటా అంతే. బట్ ఒకటైతే తెలుసు, మన ఒకటి వీడియో చూసాను. అతన్ని ఇదంతా గ్రాఫిక్స్ ఇటు చీట్ చేస్తున్నాడు అన్నందుకు లైవ్లో తిన్నాడంట. లైవ్ పెట్టుకుని తింటున్నాడు. ఇది ఆడియన్స్ మీద రివెంజ్ రా. అది సో టుడే వీఆర్ రియాక్టింగ్ టు సోల్ఫుల్ ఫుడ్ వ్లాగ్స్. ఎనఫ్ ఆఫ్ హైప్, లెట్స్ గో. ఏంటి ఇప్పుడు ఆగు, నువ్వు ఇది ఫస్ట్ వీడియో కింద నుంచి స్టార్ట్ చేయొచ్చు కదా. అవునా, నీ ఇష్టం. నాకైతే కింద నుంచి స్టార్ట్ చేస్తే బెటర్ అనిపిస్తుంది. డెవలప్ ఎలా అయ్యాడో చూడొచ్చు మనం. అబ్బో 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 ఎన్ని చూస్తాను కింద నుంచి. ఓకే, పైనుంచి తక్కువ ఉన్నాయి. ఓకే, బ్రో ఇస్ రిగ్రెటింగ్ హిస్ డెసిషన్. ఓకే, ఓ షిట్. కింద నుంచి స్టార్ట్ చేస్తే బెటర్. హైఫెన్ చారీ 2025. ఒరే ఒరే ఒరే, ముందు ఎలా చేసేవాడో తెలుసుకుని ఎలా ఇంప్రూవ్ అయ్యాడో చూద్దాం. అరే యు నో వాట్స్ ది ప్రాబ్లం క్రియేటర్తో కాదు, మన సబ్స్క్రైబర్స్తో. వాళ్ళకి మనం ఏం చెప్పినా ఇలాగే అర్థమైతే తప్పు మంది కాదు, తప్పు రే. వాళ్ళు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఒక పెసరట్టు, దాంతోపాటు ఒక సాంబార్ ఇడ్లీ, ఈ రెండు అయితే తిన్నా అనమాట. మధ్యాహ్నం ఏంటంటే దాల్ రైస్ అండ్ ఫిష్, ఈ రెండు వేస్తాను బట్ సరిపోలేదు. అందుకని చెప్పేసి బయటికి వెళ్ళిపోయి ఒక చిల్లీ చికెన్, ఒక చికెన్ 65, ఈ రెండు. ఏంటి చిల్లీ చికెన్, చికెన్ 65 లంచ్ కా సరిపోలేదు అన్నది కాదు. ఫస్ట్ అన్నంతో పాటు ఫిష్ తినేహాడు. పప్పు ఫిష్ క్రేజీ కాంబినేషన్, బాగుంటది, హెవీ కాంబినేషన్. అక్కడ వరకు సూపర్. తర్వాత సరిపోలేదు అన్నాడు వరద, బయటికి వెళ్ళాడు. నేను బయటికి వెళ్తే ఇప్పుడు నేను చికెన్ 65 చెప్పుకుంటే మనం చికెన్ 65 షేర్ చేసుకుంటాం. అదే కదా, మనోడు కూడా అంతే. ఒకటి సరిపోక రెండు. మనం ఒకటి సగం తింటే అన్న రెండు చెప్పాడు. అది పోస్ట్ లంచ్. అది అన్నా వరదా వాడిని ఆపమని చెప్పు. నా మోడ్ బి ఆగడు. అన్న ఈజ్ లైక్ ప్రీ వర్కౌట్, పోస్ట్ వర్కౌట్. ద మెయిన్ వర్కౌట్ ఈస్ హ్యావింగ్ ఫుడ్. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం? చికెన్ 65, చికెన్ మంచూరియా దగ్గర ఉన్నాం. రెండు అయితే ఆర్డర్ చేసుకున్నాను. నైట్ ఏం జరిగిందంటే ఫస్ట్ ఒక ప్లేట్ ఇడ్లీ, ఒక కారపొడి దోశ, ఈ రెండు ఆర్డర్ చేసుకున్నాను బట్ సరిపోలేదు. అందుకని చెప్పి మేఫిల్ నుంచి ఇంకొక బిర్యానీ కూడా ఆర్డర్. నీకు మేఫిల్ నుంచి బిర్యానీ తిన్న తర్వాత కడుపు ఎలా అయిపోద్దంటే, నేనైతే ఒక చిన్న కూల్ డ్రింక్ ఏదో కొంచెం గ్యాస్. నేనైతే ఏం చేస్తానంటే ఇప్పుడు నిజంగానే టిఫిన్ తిన్నా, అది కూడా 2 టిఫిన్లు వేసాడు. టిఫిన్లు వేసిన తర్వాత సరిపోలేదు అనుకో, ఫర్ సపోజ్ ఓ డెజర్ట్ చిన్నగా క్యూట్గా కొంచెం సెటిల్ అవుద్ది అలా లోపల. లేకపోతే బయటకు వెళ్ళి క్వాలిటీ వాళ్ళ దగ్గర ఐస్ క్రీమ్, షుగర్ కేన్ జ్యూస్, ఐస్ అన్న బిర్యానీ మేఫిల్. ఎంత బ్రేక్ఫాస్ట్ తిని అది సరిపోక ఇంత బిర్యానీ. మళ్ళీ సరిపోకూడదు కదా, ఇంక సరిపోలేదని క్వశ్చన్ రాకూడదు. దీనికి కూడా సరిపోలేదు అన్నాడు అనుకో. ఇది కూడా వేసేసి పడుకున్నా అనమాట. హే గాయ్స్, థ్యాంక్స్ అన్న. బట్ సరిపోలేదు ఈజ్ అన్ ఎమోషన్. సరిపోదా ప్రతి వారం
అయ్యి బాబోయ్, డైజెస్టివ్ సిస్టమ్, డ్రైనేజ్ సిస్టమ్. యాక్చువల్లీ డ్రైనేజ్ సిస్టమ్ ఇట్స్ ది మోస్ట్ ఎఫిషియంట్ డైజెస్టివ్ సిస్టమ్ ఇప్పుడు వరకు మాత్రం భయ్యాది. అదే కదా, తెగ డైజెస్ట్ చేస్తుంది ఫుడ్ ని, ఎక్కడికి వెళ్ళిపోతుంది ఆ ఫుడ్ అంతా. హే గాయ్స్, వాళ్ళు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఒక దోశ, 2 ఇడ్లీ, 2 వడ. ఇదైతే తినేసా. దోశ, 2 ఇడ్లీ, 2 వడ. పోన్లే, గట్టి తినే వాళ్ళకి సరిపోద్ది. మధ్యాహ్నం ఏంటంటే బీజింగ్ బైట్స్కి వెళ్ళిపా. అక్కడ ఒక చికెన్ సిజ్లర్ అయితే ఆర్డర్ చేసుకుని తినేసాను. ఫుల్ అయిపోయింది. అన్నాడు బాబోయ్. ఫుల్ అయింది అన్నావు నువ్వు. ఓకే, నీ నోటి నుంచి ఇది కూడా వస్తుంది. ఓకే, వాళ్ళెవరో డిసప్పాయింట్ కూడా అయ్యారు. ఫుల్ అయిపోవడం ఏంటి భయ్యా. అదే కదా. ఇక నైట్ ఏంటంటే ఫ్రెండ్ గడ్ రమ్మన్నాడు. వాడితో వాడు బయటికి వెళ్ళినప్పుడు ఎగ్ బుర్జీ, పుల్కా ఈ 2 తిన్నాను. సరిపోలేదని చెప్పి మళ్ళీ నూడిల్స్ చెప్పా. కానీ ఎందుకో తెలియదు కానీ రూమ్కి వచ్చిన తర్వాత మిడ్ నైట్ ఆకలేదు. తిన్నాక ఆకలి వేస్తుందన్నా నీకు. కాదురా, అసలు ఎలా తింటున్నాడు అనేది బిగ్ క్వశ్చన్. ఏదో పుల్కా కర్రీ తిన్న తర్వాత నూడిల్స్ వేసాడు రా. అక్కడ వరకు అన్నా సరే గట్టిగా తినే వాళ్ళకి వేస్తుంది. నేను విన్నా ఎప్పుడు వరకు గట్టిగా తినే వాళ్ళు ఉంటారు. నైట్ ఇంటికి వచ్చాక ఆకలేసిందని మళ్ళీ ఆర్డర్ పెట్టాడా. యుద్ధం కూడా 6 తర్వాత ఆపేస్తారు. నువ్వేంటయ్యా తింటాను ఉంటున్నావు. వస్తాడు, తింటాడు, పోతాడు, రిపీట్. ఒకసారి బార్బెక్యూ నేషన్కి వెళ్ళి వీడియో చేయి బ్రో అంటే. అవును, నిజమైన అన్లిమిటెడ్ మీల్స్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు అనుకో. భీమిలి కాబట్టి చెట్లు ధనరాజు ఎందుకు పనికిరాడు. ఫ్రెండ్స్ ఫోన్ చేసి బఫైకి వెళ్తున్నాం వస్తావా అన్న. అది బార్బెక్యూ నేషన్కి వెళ్ళి వచ్చాడు. బ్రోడికి మోషన్స్ అవ్వవా. మనోడు ఎవడో గట్టిగా తినేసిన రోజు మోషన్స్ అయ్యేట. అప్పటి నుంచి తినడానికి భయం వేసి ఉంటుంది. నిద్రలో కూడా తింటావా బ్రో నువ్వు అంటే. బఫేలు అంటే మనకి చాలా ఇంట్రెస్ట్ కదా, అందుకని ముందే వెళ్ళిపోయాను. ఏ ఐటమ్ వదలలేదు. అన్ని ఐటమ్స్ కొంచెం కొంచెం అయినా కానీ ట్రై చేశాను అనమాట. అన్ని బాగానే ఉన్నాయి. ఇక్కడ తిరగాలి కదా ఇంత తిన్న తర్వాత. అందుకని చెప్పేసి ఏం చేసామంటే టర్ఫ్ బుక్ చేసుకున్నాం. అక్కడ ఒక 4 hours నాన్ స్టాప్ గా ఆడతాను. ఫస్ట్ టైం ఫిట్నెస్ కి సంబంధించింది ఏదో ఒకటి చూస్తాను నేను ఇతని వీడియోలో. భయ్యా నువ్వు అంటున్నావు చూడు, ఫస్ట్ టైం ఇతని వీడియోలో ఫిట్నెస్ చూస్తున్నది ఇది అని. నేను యాక్చువల్లీ తిన కాంటెంట్ ఫాలో అవుతున్నా కాబట్టి నాకు తెలుసు. కానీ దిస్ గై బేసికల్లీ వాక్స్ మోర్ అంట. ఎక్కువ నడుచుకుని వెళ్తాడంట ప్లేసులకి. ఇది చెప్పాడు. వి వాంట్ సోల్ఫుల్ అండ్ శివగాదం శెట్టి కొలాబ్. ఇప్పుడు కొంచెం కుదరదు, ఆయన కొంచెం డైటింగ్ లో ఉన్నారు. హే గాయ్స్, వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి కాంబో అయితే ట్రై చేసాం అనమాట. వడ, ఇడ్లీ, పూరి, పొంగల్. ఒక్క నిమిషం, ఆయన ఆర్డర్ తీసుకురావడానికి వచ్చినట్టు చదువుతాడు కదా, అవన్నీ చదివిస్తున్నానంటాడు ఏంటి. వడ, ఇడ్లీ, పూరి, పొంగల్. ఎలా పొంగల్ తింటేనే పూరి తిన్న తర్వాత పొంగల్ నేను లైఫ్ లో తినలేను రా. కుమార్ కామెంటెడ్ పొట్ట బ్లాక్ హోల్. అయ్యో బాబోయ్. ఇక మధ్యాహ్నం ఏంటంటే సింపుల్ గా ఒక సాంబార్ రైస్ వేసాను. రిటర్న్ వచ్చేదాలు చాక్లెట్స్ కనపడుతుంటే ఒక 2 పర్క్, ఒక కిట్ క్యాట్ కొనుక్కొని వచ్చా. చూస్తేనేమో అది మనకి సరిపోలేదు. ఆబ్వియస్లీ ఎలా సరిపోద్ది. నువ్వు రిలేట్ అవుతున్నావు అంటే అన్నకు సరిపోదు అనే కదా అర్థం. తెచ్చాడు రోయ్, వచ్చాడు రోయ్ వేసుకుని ఎంత తిన్నా కానీ. అందుకని చెప్పేసి రిటర్న్ రూమ్కి వచ్చి వర్క్ చేసుకుంటూ చికెన్ నూడిల్స్, చికెన్ మంచూరియా. అరే కొంచెం లంచ్, డిజర్ట్, ఇంత లంచ్. అరే బిస్బెల్లే బాత్ తిన్నాడు కదరా, తర్వాత చాక్లెట్లు తిన్నాడు కదరా. మరి తేజ కామెంటెడ్ తప్పేంటి, వామప్ చేశాడు. వామప్ప ఫుడ్కి వామప్ ఏందిరా మీ అయ్యా. పొట్ట బెర్ముడా ట్రయాంగిల్. అయ్య బాబోయ్. బ్రో ఈస్ హిజ్ ఓన్ అమ్మమ్మ నానమ్మ అంట. అయ్య బాబోయ్. ప్రభాస్ ఫుడ్ పెడితే ఇంకా పెట్టు డార్లింగ్ సరిపోలేదు. ప్రభాస్ కూడా చాలా ఇంకా అంటాడేమో బ్రో. నైట్ మా ఫ్రెండ్ గడ్ ఫోన్ చేసి అరటిపళ్ళు కనిపించింది రా తింటాడేమో అనుకున్నాను. అవుట్ ఫోకస్ లో మేఫిల్ ఉంది. మేఫిల్కి వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళిపోయి ఒక ఆంధ్ర చికెన్ కర్రీ, ఒక 2 తందూరి రోటీ చెప్పుకున్నాను. ఇక ఆ తర్వాత ఏంటంటే ఒక బటర్ మిల్క్ వేసా. హే గాయ్స్, వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. చరణ్ కమెంటెడ్ తులసి వనంలో గంజాయి మొక్కలకి లాస్ట్ గా బటర్ మిల్క్ అవసరమా భయ్యా అంటే. కొంచెం అన్న కొంచెం బ్యాలెన్స్. వీడితో ఎందుకు వచ్చిన కూడా ఎంతో కొంత తీస్తే బెటర్. తీసుకో పండగ తీసుకో. హే గాయ్స్, వాళ్ళు పొద్దున్నే నిద్రలేగంగానే బయటికి వెళ్ళిపోయి టిఫిన్ కి బ్రోకి ఇడ్లీ ఇష్టం. హిస్ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఈజ్ ఇడ్లీ. పక్కా తింటాడు ఇడ్లీ మాత్రం. అమీర్పేట వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ ఒక జింజర్ లెమన్ టీ చేశాను. దాని తర్వాత అది వామప్. yes this is the
సినిమా అయిపోయిన తర్వాత కొంచెం ఆకలిగా ఉందని చెప్పేసి పక్కనే పాపాయ్స్ ఉంది, అక్కడ ఏంటంటే ఒక 2 పీస్ సిగ్నేచర్ చికెన్ తీసుకొని ఇదైతే తినేస్తా అనమాట. ఆ తర్వాత కిందకి రాగానే దాహంగా ఉంది, అందుకని ఒక సోడా వేస్తా. నైట్ ఏం చేద్దాం అనుకుంటా ఉన్నా ఫుడ్ కి, అందుకని చెప్పి మా ఫ్రెండ్ గడి బర్లే మొకావుకి వెళ్ళి ఆ రేంజ్ లో తింటే ఎక్కువ తిన్నావు అంటే మరి రిచ్ బ్రో నువ్వు. స్టమక్ గునాకేవ్ డెవిల్స్ కిచెన్. అమ్మో అప్పుడేంటంటే వాడి తప్పుడు మకావుకి వెళ్ళిపోయా. అక్కడ వాడితే పార్టీ రకరకాల ఐటమ్స్ అయితే ట్రై చేశాను. నీకు పార్టీ ఇచ్చాడంటే సాహసమనే చెప్పాలంటే. ఆ పిజ్జాను దాంతోపాటు జాస్మిన్ రైస్ అండ్ చికెన్ కర్రీ అవైతే అన్నిటికన్నా హైలైట్ ఉంది. ఈ ఫుడ్ అంతా వేసిన తర్వాత రూమ్కి వెళ్ళింది. ఇది మాత్రం రీజనబుల్ గా ఓకే మేనేజ్ చేసాడు. అంటే మనం ఎంత చూసామంటే మధ్యాహ్నం లంచ్ కి బగార్ రైస్, చికెన్ కర్రీ, లివర్ ఫ్రై ఇవైతే వేస్తా. ఇవి లంచ్ మరి నేను నువ్వు కలిస్తే రైస్ పెట్టుకుని ఒకటి అందులో చెప్పుకుంటే హాఫ్ సరిపోతుంది. తిన్న తర్వాత ఇంకో స్వీట్ కూడా వేసాను అనమాట, బట్ పేరు మర్చిపోయాను. ఆ ఎక్కువ తింటావు కదన్న ఎన్నని గుర్తుపెట్టుకుంటాను. గుర్తుంటే తర్వాత సాయంత్రం బోర్ కొడుతుందని బవాజీకి వెళ్ళాను ఒక్కడనే. అక్కడ ఒక 3 తందూరి రోటీ, ఒక పనీర్ బటర్ మసాలా చెప్పుకున్నా, బట్ అది సరిపోలేదు. తందూరి రోటీ, పనీర్ బటర్ మసాలా 3 తింటే ప్రాపర్ గా ఎక్కువ అయిపోద్ది. ఇంకా రిటర్న్ వచ్చేదారిలో చికెన్ పకోడీ తీసుకున్నా. రూమ్ లో రైస్ పెట్టేసుకొని సాంబార్ రైస్ విత్ చికెన్ పకోడీ తిన్నా. అన్నా నాకు అస్సలు అర్థం కావట్లేదు అన్న, నీ స్క్రీన్ ప్లే అంటే నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఎడిటింగ్ లో మ్యాజిక్ చేస్తున్నావా లేకపోతే అసలు ఏంటది? పావర్చికి వెళ్ళావు, 3 తందూరి రోటీలు విత్ పనీర్ బటర్ మసాలా తిన్నాడు. దాని తర్వాత స్టార్టర్ విత్ ఇంటికి వచ్చి రైస్ పెట్టుకుని పప్పు. ఇది మన కొత్త మా కొంచెం ఫాలో కొట్టవా ప్లీజ్. ఎవరైనా కొట్టకపోతే ఇంకా నువ్వు కొట్టావా? నేను కొట్టాను రా బాబు అలా. హే గాయ్స్, ఇవాళ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఏంటంటే 2 ఆనియన్ బోండా, దాంతోపాటు ఒక ఆనియన్ దోశ అయితే తిన్నా. ఇడ్లీ వాట్ బ్రో డిచ్ ఇడ్లీ. మధ్యాహ్నం ఏంది నాకు అర్థం కాక మేఫిల్ నుంచి చికెన్ నూడిల్స్ అను దాంతోపాటు చికెన్ బిర్యానీ 2 ఆర్డర్ చేసా. అరే అరే బ్రో నా 2 లంచులు బ్రో, అవి సెపరేట్ డేస్ లో. బ్రో నేను ఒక రోజు చైనీస్ తినాలనిపిస్తే ఇంకో రోజు ఎప్పుడో బిర్యానీ తింటా బ్రో. నువ్వు అట్లా బ్రో 2 ఆర్డర్ చేసావు. ధనరాజ్ ఫ్రమ్ భీమ్లీ కబడ్డీ చెట్రా. నాకు ఇక్కడ మైండ్ స్టక్ అయిపోయింది రా. ఒకేసారి ఇప్పుడు సరిపోలేదు అంటాడు చూడు, చచ్చిపోతా నేను. ఈ 2 తిని సరిపోలేదు అన్నాడు, నేను గివ్ అప్ ఇచ్చేస్తా. ఇంకా చూద్దాం. ఫస్ట్ నూడిల్స్ తిన్నా, తర్వాత న్యాచురల్లీ బిర్యానీ అయితే తిన్నాను. ఇక ఈవినింగ్ ఏంటంటే బోర్ కొడుతుందని అమీర్పేట వెళ్ళిపోయా. ఈవినింగ్ హీ మెన్షన్స్ ఈవినింగ్ ఇన్ ఎవ్రీ వ్లాగ్. మనకి బ్రేక్ఫాస్ట్ కే దిక్కులేదు. ఓకే బ్రో, ఐఎమ్ ఫ్రైటెండ్ నౌ. ఓకే సో సి బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్, డిన్నర్ 4. మిడ్ నైట్ మళ్ళీ ఒక్క నిమిషం లంచ్ అప్పుడప్పుడు 2 చేస్తున్నాడుగా. బ్రేక్ఫాస్ట్ లంచ్ మధ్యలో పెద్ద గ్యాప్. సో 5 meals ఈజ్ మినిమం. ఇందులో ఒక 2 అయినా డబల్ కొడతాడు. సో 7 meals a day. అక్కడ ఏంటంటే అటు ఇటు తిరిగిన తర్వాత ఫస్ట్ ఒక డబుల్ ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్ చెప్పాను. దాని తర్వాత పక్కన ఇక్కడ ముందు మసాలా అమ్ముతున్నారు, అది కూడా ఒకటి వేస్తాను. డ్రింక్ కి ఏదో ఒకటి కావాలని చెప్పి తాజా కిచెన్కి వెళ్ళిపోయి ఒక గ్రేప్ జ్యూస్ అయితే తీసుకున్నా. ఇక్కడతో ఆపేస్తాం అనుకుంటున్నాను నేను, చూద్దాం. హే గాయ్స్, వాళ్ళు పొద్దునే ఓకే మనకు అర్థమైంది. ఇప్పుడు స్క్రీన్ ప్లే కొంచెం పడ్డానికి టైం పట్టింది. నాలుగు మించిన స్టోరీలు ఇవి. హే గాయ్స్, వాళ్ళు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఏంటంటే నయాబ్ హోటల్కి వెళ్ళిపోయి అది బ్రోకి కరెక్ట్ ప్లేస్ నయాబ్. హిమ్ ఈటింగ్ 3 breakfasts, 2 lunches, 2 snacks, 4 dinners. Meanwhile Chari and Pranay skipping breakfast daily. ఇవన్నీ అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళిపోయాను. ఫుల్ స్ట్రెస్ గా అనిపించింది ఆఫీస్ వల్ల. అందుకని ఒక చికెన్ బిర్యానీ, దాంతోపాటు హాఫ్ తందూరి బట్ ఇవైతే ఆర్డర్ పెట్టుకుని వేస్తా. ఆఫీస్ వల్లనా? ఆఫీస్ ఆడిపోయావరయ్యా నువ్వు. ఏ రోజే అన్ని చూపిస్తాడే ఏంటి? ఫస్ట్ ఏంటంటే ఆంధ్ర చికెన్ కర్రీ విత్ రుమాలి రోటీ ట్రై చేశాను అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మటన్ పులావ్ ట్రై చేశాను. అరే అతనికి ఏంటి స్టార్టర్స్ అవి రుమాలి రోటీలు ఉంటే. ఇక స్టార్టర్స్ లో ఏంటంటే చికెన్ మెజెస్టిక్ అని అపోలో ఫిష్ ట్రై చేశాను. అలా స్టార్టర్ ఎండింగ్ లో తిన్నాడు. మీల్ స్టార్ట్ చేసేటప్పుడు తినేదాన్ని స్టార్టర్ అంటారు, అందుకే దానికి స్టార్టర్ అని పేరు పెట్టారు. అన్న స్టార్టర్ ఏంటనుకుంటున్నావు? రుమాలి రోటీ విత్ సమ్ కర్రీ, అది స్టార్టర్. మెయిన్ కోర్స్ తిన్నాక అప్పుడు మళ్ళీ స్టార్టర్ తింటాడు. అదేంట్రా ఏమో మరి అదే చెప్తాడు, నాకు అర్థం కావట్లేదు స్క్రీన్ ప్లే. టెనెట్ సినిమాలో కాన్సెప్ట్ రివర్స్ అయిందనమాట. బ్రో ఫాస్టింగ్ కాన్సెప్ట్ వింటే చచ్చిపోతాడేమో అంట. ఈవిల్ ఎఫ్ఎఫ్ కామెంటెడ్, బ్రో తనకు పాడ్కాస్ట్ లో చెప్పాడు తను తిన్నది జస్ట్ 70% మాత్రమే వీడియోలో చూపిస్తాడంట. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అయ్యి బాబోయ్. మధ్యాహ్నం లంచ్ కి ఏంటంటేనేమో బగార్ రైస్ అని చికెన్ కర్రీ ఇదైతే ఆర్డర్. దున్నుతున్నాడు రా అసలు, వేసి కొడుతున్నాడు అసలు. 1 కాదు 2 కాదు అసలు మినిమం పులావు, బగారా రైస్, బిర్యానీ లేనిదే అవ్వట్లేదు రోజు. చౌదరి కామెంటెడ్, వాట్ అబౌట్ యువర్ గట్ హెల్త్? అదేంటి పోతే పోయింది గట్టు.
ఆ తర్వాత ఎందుకు సరిపోలేదు అనిపించింది. అందుకని రతన్ దీప్కి వెళ్ళిపోయి అక్కడ ఒక స్ప్రౌట్స్ బాక్స్, దాంతో సోల్ఫుల్ బ్రో, స్ప్రౌట్స్ సోల్ఫుల్ బ్రో, మొలకలు తింటున్నాడు అన్న. మొలకలు తింటున్నావు చూడు, నువ్వు అన్ని కాన్సన్ట్రేట్ చేస్తున్నావు బ్రో. అది ఇది అని ఏం లేదు. ఇప్పుడు కొంతమంది ఉంటారు జంక్ తింటే వాళ్ళకి అసలు హెల్దీ ఫుడ్స్ నచ్చవు. నీకు అది ఇది అని కాదు, ఫుడ్ ఒకటే ఇంపార్టెంట్. సాయి కామెంటెడ్ స్టార్టర్ అంటావు, బిర్యానీ అంటావు, మళ్ళీ వచ్చి బ్రేక్ఫాస్ట్ అంటావు, లాస్ట్కి జ్యూస్ అంటావు. ఎందురా నువ్వు? ఇప్పుడు స్ప్రౌట్స్ అంటున్నాడు చూడు. వాట్ అబౌట్ యువర్ గట్ హెల్త్, దాని గురించి స్ప్రౌట్స్ తింటున్నాడు. అట్రాక్ట్ కూల్ వైబ్స్ కామెంటెడ్ కడుపు పసిఫిక్ ఓషన్. పాటు ఒక డైరీ మిల్క్ చాక్లెట్. స్ప్రౌట్స్తో పాటు డైరీ మిల్క్ చాక్లెట్, పోన్లే స్ప్రౌట్స్ ఉన్నాయి, అదే హ్యాపీ. బ్యాలెన్సింగ్ ఏం బ్యాలెన్సింగ్ రా. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోనేవాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఏంటంటే నేమో ఒక కప్ వాటర్ మెలోన్ వేసాను ఫస్ట్. దాని తర్వాత పక్కనే చికెన్ ఫ్రాంకీ ఉంది, అది కూడా ఒకటి వేస్తాను అనమాట. ఈ రెండు అయిపోయిన తర్వాత సింధీ కాలనీకి వెళ్ళిపోయి అక్కడ పిజ్జా డెన్ లో నాకు తెలుసు ఒక వెజ్ పిజ్జా ఆర్డర్ చేసుకున్నాను. దాని తర్వాత ఏంటంటే డెజర్ట్ ఏదో ఒకటి ఉండాలి కదా, రే ఎన్నిసార్లు అవుతుంది అనుకున్నా అవ్వట్లేదు రే. ఇది ఇక్కడ ఒక చాక్లెట్ సాఫ్ట్ ఏదో తీసుకున్నా. ఇవన్నీ వేసేసిన తర్వాత రూమ్కి వెళ్ళిపోయి స్లీప్. నాకు ఆయాసం వచ్చింది నీ రీల్ చూస్తుంటే. హే గాయ్స్, వాళ్ళు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ ఏంటంటే నేమో ఒక ఆనియన్ దోశ స్టార్ట్ చేశాను, సరిపోలేదని చెప్పి ఇడ్లీస్ బ్యాక్. మధ్యాహ్నం లంచ్కి ఏం జరిగిందంటే ఫస్ట్ ఒక కడాయి చికెన్ అను రుమాలి రోటీ. బ్రో తింగరా రుమాలి రోటీ, మళ్ళీ ఇంకోటి తింటావు నువ్వు. అదే స్టార్టర్, ఇది జస్ట్ వార్మప్ మ్యాచ్ లాంటిది. సరిపోలేదు అనిపించింది. కోర్స్ బ్రో, ఆఫ్ కోర్స్. ఏం సరిపోద్దు సోల్ఫుల్. నాకు అర్థం కాదు, నువ్వు రుమాల్ రోటీ తింటే నీకు అది సరిపోదని తెలుసు, అయినా సరే నువ్వు రుమాల్ రోటీ ఆర్డర్ ఇస్తున్నావు చూడు. జస్ట్ అలా చిన్నగా దురదేస్తే కడుపు లోపల ఉంటుంది. ఇట్స్ అన్ appetizer to him. yes. ఎంత కడాయి చికెన్ రాదు మళ్ళీ. రే నువ్వు ఏం ఆర్డర్ చేసినా షేరింగ్ తింటాం మనం, మనిషి ఒక్కడే సింగిల్ బ్యాటింగ్. అదే కదా. అంటే నేను ఏం చేశాను అంటే ఒక చికెన్ షవర్మా, దాంతోపాటు ఒక చికెన్ మండి. ఇవైతే నేను షవర్మా తింటే ఇంకేం తినలేను రా. షవర్మా కూడా ఫుల్గా తినలేను రా మేము. ఐ విల్ స్టార్ట్ అగైన్. రుమాల్ రోటీ ఫుల్ మంచి డీసెంట్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత విషయం చెప్తున్నాను. రుమాల్ రోటీ విత్ ప్లేట్ ఫుల్ ఆఫ్ కడాయి చికెన్. సరిపోలేదు. షవర్మా, చికెన్ షవర్మా ఒక ఫుల్ అయిపోయింది. అది తర్వాత బిర్యానీ, మంది ఎంత మంది అన్నా. నువ్వు ఎంత మంది తినే ఫుడ్ని ఒక్క మందితో తినేత్రం. ఓ మై సోల్ ఫుల్, ప్లీజ్ సే స్టమక్ ఫుల్. He is man of the match of the series of the tournament of the continent of the food. Bro, polio drops can తాగేస్తాడేమో అంటే. ఎలా వస్తారో ఇలాంటి ఐడియాలు. కడుపు ఊబి వెళ్తారే. అయ్యి బాబాయ్. దొంతి వినిలో కమెంటెడ్ మంది మేము 3 తింటాం, షవర్మా 2 తింటాం, వీడు 2 ఒకేసారి తినేసాడు. అయ్యి బాబాయ్ నాకు కడుపు నొప్పి వస్తుందిరా రీల్స్ చూస్తుంటే. కార్తిక్ వర్మ కమెంటెడ్ చిన్న సైజ్ గ్రైండర్ అది ఎనీథింగ్ కెన్ డైజెస్ట్. కుమార్ కామెంటెడ్ ఆకలి రాజ్యం మూవీకి సొల్యూషన్ అంతా ఈ ఒక్క వీడియోలోనే ఉందా. బ్రో ఇస్ యాంటీ గ్రీన్ రెవల్యూషన్, బ్రో ఇస్ రెడ్ రెవల్యూషన్. అయ్యా రాపడ్రా. బెస్ట్ చాట్ టిల్ డేట్ రా. నీకు ఫ్రెండ్స్ కరువు అయితే చెప్పు. సాయంత్రం ఏంటంటే నేను బయటకు వెళ్ళినప్పుడు అమీర్పేట దగ్గర ఫస్ట్ ఒక ప్లేట్ చికెన్ పకోడీ ఆర్డర్ చేసుకొని ఫస్ట్ తినేసాను అనమాట. బోన్లెస్, ఇదైతే టేస్ట్ హైలైట్ ఉంది. తర్వాత పక్కనే డెజర్ట్ కోసం అని చెప్పేసి ఇప్పుడు మెయిన్ కోర్స్ అంటాడు చూడు. ఒక లిక్కీస్ ఐస్ క్రీమ్ దగ్గరికి వెళ్ళి ఒక టెండర్ కోకోనట్ తీసుకున్నా. నడుచుకుంటూ వస్తుంటే సమోసాలు అమ్ముతున్నాడు, అది ఒక ప్లేట్ వేసా అనమాట. పక్కనే పీచ్ మిఠాయి ఉంది, అది కూడా ఇస్తా. లాస్ట్ లో హెల్తీ టచ్ ఇద్దాం అని చెప్పేసి పక్కనే ఇదేదో ఉంది. ఇదిగో నీకు ఏమైనా న్యాయంగా ఉందా? దొబ్బి తినేవా అన్ని? ఓకే తిన్నోడు తిన్నట్టు ఉండాలి. కడుపు బీల్ వీళ్ళు ఎందుకు వచ్చారు ఇప్పుడు? చూడండి ఫ్రెష్ కట్ ఫ్రూట్. అసలు మనోడు కడుపు ఏంటి అనుకుంటున్నావు? అదొక ఐఐటి స్టూడెంట్ బ్రెయిన్, ఏదన్నా సాల్వ్ చేయగలదు. అదే కదా
బ్రో తన పెళ్ళిలో ప్లేట్ పట్టుకుని ఫస్ట్ ఉంటాడంట. తొక్కలో పెళ్ళి తర్వాతైనా చేసుకోవచ్చు, ఫస్ట్ తిండి ఇంపార్టెంట్. అట్లా సెప్టిక్ ట్యాంక్ నెలకు ఒకసారి ఫుల్ అయిపోద్దే బాట. అవినాష్ వెరీ డీప్ స్టమక్ బీ లైక్ పొద్దుననగా మొదలు పెట్టాడు సార్, రోజంతా ఒకటే మ్యూజిక్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏంటంటే మటన్ పులావ్. ఏ ఎక్కడుందన్నా నీకు స్పేస్? తెలుగు భాషలో పదాలు లేవు నిన్ను వర్ణించడానికి, అయిపోయింది అసలు. అరే సాయి కమెంటెడ్ దాండి మార్చ్ తిండి మార్చ్. వి వాచింగ్ దిస్ వీడియో ఇన్ మార్చ్. ద గ్రేట్ ఇండియన్ స్టమక్. వచ్చే దారిలో ఏంటంటే నేను స్ట్రాబెర్రీస్ అమ్ముతున్నారు. అక్కడ ఏంటంటే ఒక స్ట్రాబెర్రీ బాక్స్ తీసుకొని మొత్తం తినేసాను. విటమిన్ సి షౌటింగ్ ఫ్రమ్ ఇన్సైడ్. ఎంత వచ్చిందంటరా? సాయి కామెంటెడ్ ఈ రీల్స్ మా తాతకి చూపిస్తే ఆస్తమాకు వచ్చేస్తుందంట. డ్యాంక్. ఇక మధ్యాహ్నం ఏంటంటే ఒక బిర్యానీ కాంబో చెప్పుకున్నా. చికెన్ లాలీపాప్, చికెన్ 65, ఫ్రైడ్ ఎగ్, అన్లిమిటెడ్ రైస్ అంట. అంతా బాగానే ఉంది. హ్యాండ్ వాష్ చేసుకున్నాక డ్రై అయ్యే గ్యాప్ ఎవరో బాబు అంటే. ఈవినింగ్ ఏంటంటే లుల్లు మాల్కి వెళ్ళిపోయానా. లుల్లు మాల్కి వెళ్ళిపోయి ఒక చికెన్ టిక్కా సాలెడ్, దాంతోపాటు ఇదేదో డీటాక్స్ డ్రింక్ అన్నాడు. ఇదిగో నేను మళ్ళీ అక్కడ డీటాక్స్ డ్రింక్ టు హిమ్ బి లైక్ ఏంటి ఎలా కనిపిస్తున్నా నీకు? ఎక్సకాలుగా ఉందా? డీటాక్సా నీకే? నీ కడుపుని డీటాక్స్ చేయాలంటే డ్రింక్ కాదు, ట్యాంకర్ తెప్పించాలి. అసలు బాగాలేదు. బజ్జీలను గారెలు అయితే బాగున్నాయి లుల్లు మాల్లోవి. ఇక ఈ సాలెడ్ కూడా కొంచెం యావరేజ్ గానే ఉంది. బాగుంటే ఏంటి బాగోపోతే ఏంటి, దింగి తింటావు కదన్నా, క్యారీ ఆన్. ఇక మాల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ రోడ్ సైడ్ ఫిష్ ఫ్రై అమ్ముతున్నారు. సో ఇక్కడ ఒక ఫిష్ ఫ్రై తిని డీటాక్స్ డ్రింక్ తాగి బ్యాలెన్స్ చేయాలి. కడుపు బ్రెయిన్ బీ లైక్ అర్రే ఏంటి సిస్టంలోకి వెళ్ళిపోయింది. ఎంత చూసాక ఎవరైనా పిల్లనిస్తారంటారా అంటే బాబాయ్. కుమార్ కామెంటెడ్ పిల్లని ఎవరు కాబట్టి అన్న మీమోజీ ఫిల్టర్స్ తో వీడియోలు చేస్తున్నారు. ఓ నిజమే. ఏంటి దీనికి ఎంత షాక్ అయిపోతున్నావు? నెక్స్ట్ కేసు చూడు, మంచి క్రేజీగా ఉంటుంది. ట్రై చేసిన బ్రో టు వెయిటర్, మనిషి అన్నాడు ఎవడన్నా అంత తింటాడా? ఆ వాటర్ బాటిల్ తీసేయండి. పాకిస్తాన్ జీడిపి అంత తింటాడు బ్రో అంట. హే గాయ్స్, ఇవాళ పొద్దున్న ఏంటంటే ఒక ఎగ్ పరోటా వేద్దామని చూసాను, అదేమో మాడిపోయింది. సాయంత్రం ఏంటంటే మస్క్ మిలాన్, క్యాడ్బెరీ కేక్. రిటర్న్ రూమ్కి వచ్చాక ఒక ½ కిలో చికెన్. ½ కిలో చికెన్? బ్రో నీ శాలరీ ఇంటికి అంటే వంటికి ఇస్తున్నాడు కదా. స్టమక్ ఫుల్ కాదు, సోల్ ఫుల్. అది ఈ రెండు అయిపోగానే పక్కకు వస్తే ఇక్కడ ఏదో గుజరాతీ ఫ్యూజన్ అని ఉంది. ఇక్కడ ఏంటంటే ఎప్పుడన్నా కలిస్తే పొరపాటును కూడా తిన్నావా బ్రో అని అడగనంట. అరే ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్, నాకు కడుపులో తిప్పుతుంది. ఐఎమ్ నాట్ కిడ్డింగ్, నిజం చెప్తున్నా. హే గాయ్స్, అరే ఇదే లాస్ట్ వీడియో ఇంక చూడడం మేము, నాకు తిప్పేస్తుంది కడుపులో. నీకు నిజంగా నువ్వు బయట కనిపిస్తే ఫస్ట్ నీ కాళ్ళకి కాదు ఎలా దండం పెడతా.